నిరుద్యోగులకు శుభవార్త. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, రైల్వే రిక్రూట్మెంట్ సెల్లుల ద్వారా దేశవ్యాప్తంగా ఆయా జోన్లలో ఖాళీగా ఉన్న 1,30,000 పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయించింది. దీనికి సంబంధించి 4 సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ను కూడా జారీ చేసింది. నియామకాలను ఆయా ఆర్ఆర్బీలు, ఆర్ఆర్సీలు ప్రత్యేకమైన నోటిఫికేషన్లను జారీ చేయడం ద్వారా చేపడతాయి. ఏ ఖాళీలు ఉన్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏమిటి, జీతభత్యాలు ఎలా ఉంటాయి వంటి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖాళీల వివరాలు. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్ట్స్. ఇందులో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్ వంటి ఖాళీలు ఈ కేటగిరీలో ఉన్నాయి. పారామెడికల్ స్టాఫ్ పోస్ట్స్. ఈ కేటగిరీలో స్టాఫ్ నర్స్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ సూపరింటెండెంట్ వంటి ఖాళీలు ఈ కేటగిరీలో ఉన్నాయి. మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్. స్టెనోగ్రాఫర్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్ వంటి ఖాళీలు ఈ కేటగిరీలో ఉన్నాయి. లెవెల్ 1 పోస్ట్స్. ఇవన్నీ కూడా గ్రూప్ డి స్థాయి పోస్టులే. ఈ కేటగిరీలో ట్రాక్ మెయింటైనర్, గ్రేడ్ 4, హెల్పర్ ఆర్ అసిస్టెంట్, అసిస్టెంట్ పాయింట్స్మెన్ వంటి ఖాళీలు ఈ కేటగిరీలో ఉన్నాయి. సెలక్షన్ ప్రొసీజర్. ఎగ్జాము పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఆన్లైన్లో జరుగుతుంది. ఇది కూడా 2 స్టేజ్ల్లో జరుగుతుంది. ఒకటి ప్రిలిమినరీ టెస్ట్, రెండవది మెయిన్స్. ఎవరైతే మెయిన్స్లో అర్హత సాధించారో వారికి టైపింగ్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్లను నిర్వహిస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, అదేవిధంగా మెడికల్ ఫిట్నెస్ టెస్ట్లను నిర్వహించిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టులను ప్రకటిస్తారు. ఎగ్జామ్ ఫీజు. జనరల్ లేదా ఓబీసీ అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు 500 రూపాయలు. అయితే ఇందులో 400 రూపాయలను ప్రిలిమినరీ టెస్ట్ పూర్తి అయిన తర్వాత బ్యాంక్ ఛార్జెస్ మినహాయించి 400 రూపాయలను అభ్యర్థుల యొక్క ఖాతాలో జమ చేస్తారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఈబీసీలకు ఎగ్జామినేషన్ ఫీజు 250 రూపాయలు. అయితే ఈ మొత్తాన్ని ప్రిలిమినరీ టెస్ట్ పూర్తి అయిన తర్వాత బ్యాంకు ఛార్జెస్ను మినహాయించి మిగిలినటువంటి సొమ్మును అభ్యర్థుల యొక్క బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. ముఖ్యమైన తేదీలు. ఆన్లైన్లో అప్లై చేయడం ప్రారంభమయ్యే తేదీలు ఇక్కడ మనం చూడవచ్చు. ఏజ్ డీటెయిల్స్. జనవరి 1, 2019 నాటికి అభ్యర్థులు వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు మించరాదు. అయితే ఆయా రిజర్వేషన్ కేటగిరీలకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. విద్యార్హతలు అనేవి ఆయా ఆర్ఆర్బీలు ప్రకటించేటువంటి నోటిఫికేషన్లలో మనం పూర్తిగా చూడవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్. జీతభత్యాలు.